హాయ్ అండి. ఈరోజు వీడియోలో మోడల్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. అదనమాట నేను కట్ చేసేది. దీనికోసం నేను 1.5 మీటర్ తీసుకున్నానండి. వర్క్ మనకి ఉంది కదా బ్యాక్ సైడ్, పైగా పెద్ద సైజు బ్లౌజ్ కదా, అలా తక్కువ తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా రాదనమాట. అన్ని అతుకుల కింద ఉంటదని చెప్పేసి 1.5 మీటర్ తీసేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్, అర్థమైంది కదా. వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలి. పైగా ఫ్రంట్ వచ్చేసి అది బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా కుట్టాలి ఏంటనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది బార్డర్ అండి, సో దీన్ని మనం హ్యాండ్ కి వేసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి కస్టమరు పంపించింది కూడా మీకు చూపిస్తాను. స్కాలప్ నెక్, మీకు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. పింట్రెస్ట్ లో వెతికారంట, ఇదిగోండి చూపిస్తాను. వాట్సాప్ పెట్టారు, ఇది చూసారు కదా. ఇది వెనక సైడ్ ఇలా స్కాలప్ వచ్చేసి ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఈ షేప్ అనమాట. దీన్ని ఎలా కట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. పైగా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా. ఫస్ట్ లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నానండి. బయట వర్షం పడటం వల్ల ఇంట్లో ఆరబెట్టాను. కొంచెం సరిగ్గా ఎడ్జెస్ అనేవి లేవు. సరిగ్గా కరెక్ట్ గా పెట్టుకుంటే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట. నాకు కొంచెం క్లాత్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. కరెక్ట్ గా లేక ఎడ్జెస్ అనేవి చూడండి ఇక్కడికి వచ్చింది. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి. దీనికోసం ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంది కదా, ఇంకొక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను. ఇలాగా 4 ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ లైన్ వేసుకోండి, ఎందుకన్నా మంచిది కరెక్ట్ గా వస్తుందా లేదా అని. ఇక్కడ ఒక లైన్ వేసుకుని ఖర్చుల కోసం ఒక పావించి తీసుకోండి. ఫస్ట్ కస్టమర్ రికమెండేషన్ ద్వారా వచ్చారు. నాకు అసలు టైం లేదు, ఉండట్లేదు, వీడియోస్ పెట్టడానికి టైం ఉండట్లేదు అని చెప్తే కనీసం ఒక్కటైనా కుట్టానంటే మోడల్ బ్లౌజ్ కాబట్టి మీకని యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నాకు అసలు టైం ఉండట్లేదండి. హ్యాండ్ లూజ్ చూడండి, కరెక్ట్ ఇలా పట్టేసుకుని హ్యాండ్ అనేది ఇలా పట్టేసుకోండి. ఇక్కడ ఇది కరెక్ట్ గా సెట్ అయిందంట బ్లౌజ్ అనేది. అయినా మన మెథడ్లో కుట్టుకుంటేనే, కట్ చేస్తేనే ఇంకా బాగుంటది వేరే వాళ్ళ మెథడ్ కన్నా. ఇప్పుడు ఇక చూసారు కదా, హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా లైన్ అనేది వేసేసుకోండి. ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి. అసలు కొత్త కస్టమర్ వచ్చినప్పుడు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో లైవ్ లో చూపిస్తాను. బ్లౌజ్ ఇలా ఉల్టా తిప్పేసాం కదా, ఇక్కడ సైడ్ కి కుట్ట అనేది ఇక్కడ ఉంది, షోల్డర్ కుట్ట అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు టేప్ తోటి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు 8 మీద ఒక 2-3 గీతలు అలా వచ్చిందనమాట. కొంచెం సాగదీస్తే 3 గీతలు, సాగదీయకుంటే 2 గీతలు. నేనైతే 8 మీద ఒక 3 గీతలు తీసేసుకుంటా, అంటే 8.5. ఓకేనా. ఇప్పుడు 8.5 వస్తే చంకడం ఎంత తీసుకుంటాం, 3.5 తీసుకుంటాం. కానీ మన హ్యాండ్ హైట్ అనేది 11 ఇంచులు వెళ్ళిపోయింది కదా. పైగా కొత్త కస్టమర్ కాబట్టి పైకి ఎత్తినప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడానికి నేను 3.5 వరకు తీసుకుంటున్నాను. 3.5 అయితే కొంచెం మనకి ఫ్రీగా ఉంటది అనమాట. సో ఏమన్నా కొంచెం ఒక చిన్న ముడత వచ్చిందంటే అప్పుడు 3.5 తీసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఇలా పట్టేసినట్టుంది అంటే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటది అనమాట. కొత్త కస్టమర్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి. సో మనకి అసలు వీళ్ళకి ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాము. జస్ట్ చెకింగ్ అంతే, మనం ఇదే ఫైన్ చేయకూడదు. చేసేసాం అనుకోండి ఫైనల్ ఏమవుతుందంటే మనకి ఇది మరీ దారుణంగా ఉందండి. వీళ్ళది ఇక్కడికి వచ్చేసింది 4 ఇంచులు వచ్చేసింది. దగ్గర 4.5 ఇంచులు తీసుకున్నారు. సో మనకైతే మన మెథడ్ ప్రకారం వెళ్దాం కాబట్టి 3.5 ఇంచులు తీసుకుంటేనే బెస్ట్. మరీ ఎక్కువ తీసేసుకున్నారు వాళ్ళు ఎందుకో మరి. ఇక్కడ నుంచి 3.5 ఇంచులు, 3.5 ఇంచులు అయితేనే ఎక్కువ అండి, ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. మన మెథడ్ ప్రకారం మనం వెళ్దాం. దీనికి 1 ఇంచ్ మైనస్ చేస్తే ఆర్మ్ లూజ్ కి 7 మీద 3 గీతలు. సో నేను ఇక్కడ 7 మీద 3 గీతలు తీసుకున్నాను. సైడ్ కి అతుకులు పడుతుంది, ఇక్కడ కట్ చేసిన పీస్ అక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ స్కేల్ తోటి ఇక్కడ లైన్ అనేది మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు స్ట్రైట్ గా చూసుకోండి, మనకి 7 మీద 3 గీతలు అని చెప్పాను కదా, దీంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి.
సో మనం 3.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కార్నర్ దగ్గర పావు తక్కువ 2 ఇంచుల దాకా తీసుకోండి. ఓకేనా, పావు తక్కువ 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే, పావు తక్కువ 2 ఇంచులు. 8వ నెంబర్ వచ్చింది కదా, ఈ 1 ఇంచుని దీన్ని ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని షేప్ అనేది ఇలా ఇచ్చేయండి. కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్ గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అంతే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. వీళ్ళు హ్యాండ్ లో ఎలాంటి డిజైన్స్ ఏమి చెప్పలేదు, అందుకని చెప్పేసి ఇలాగే కట్ చేసేస్తున్నాను. అలా మరి లోతు ఎక్కువ తీసేసుకున్నారు బాగా, మరి ఎందుకు అంత లోతు తీసుకున్నారో తెలీదు. మరి బ్లౌజ్ మాత్రం ఆది బ్లౌజ్ కింద ఇచ్చారు. ఇలాంటప్పుడే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆల్మోస్ట్ నాకు 99.9% నేను కుట్టిన బ్లౌజ్ నాకే వస్తాయండి. ఇది కొత్త కస్టమర్ కాబట్టి మనకు రాలేదు. ఇప్పుడు ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. కొంచెం ఆచి చూచి కటింగ్ చేయాలి. కొత్త కస్టమర్ కదా, కొత్త మెథడ్ అనమాట మనకి. వాళ్ళకి మన మెథడ్ కొత్తగా ఉంటుంది. 2 లేయర్స్ సపరేట్ గా తీసేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసేయండి. వాళ్ళు ఏమన్నా చంక కింద పట్టేసినట్టు ఉంది అనుకుంటే మాత్రం కొంచెం కింద దింపాలి. అసలు చెస్ట్ లో 10వ భాగానికి ఇక్కడ వేస్తారనమాట చంక డౌన్ అనేది. అంటే ఇప్పుడు మనకి మాస్టర్ కటింగ్ అని చెప్తూ ఉంటాను కదా, రిషి టైలర్స్ ది. చెస్ట్ ఎంత ఉందో దాంట్లో 10వ భాగానికి చంక డౌన్ తీసుకుంటారనమాట. భాగాలు ఉంటాయి, అవన్నీ మీకు తెలియాలంటే చాలా టైం పట్టేస్తుంది, మీకు అర్థం కాదు కూడా. ఇది చెస్ట్ కదండి, చెస్ట్ అనేది ఫ్రంట్ లో చూసుకుంటే ఇంకా బెస్ట్. మనం ఇక్కడ ఉంది కదా, మనకి చెస్ట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాను సాగదీయకుండా. 4 డాట్ పైగా ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు. ఇటు సైడ్ ఉంది చూసారా ఉక్స్, గుర్తు పెట్టుకోండి. వీళ్ళది ఆంధ్ర సైడ్ ఉంటుంది మేబీ, నాకు తెలిసి వీళ్ళు ఉండేది, అందుకనే మనకి ఇటు సైడ్ వచ్చింది. ఇటు సైడే కుట్టాలి మనం కూడా. నాకు వచ్చేసి దగ్గర 9.5 ఇంచులు వచ్చిందండి. ఇంకా ఫోల్డింగ్ అనేది ఇక్కడికి వచ్చిందన్నమాట. సైడ్ జాయింట్ కుట్టి ఇక్కడికి వచ్చింది, ఫోల్డింగ్ అనేది ఇక్కడ వచ్చింది. కాబట్టి మనం 9.5 9.5 అంటే 9 మీద 4 గీతల్లాగా వచ్చింది. అన్ని రకాలుగా చెక్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ కూడా కొంచెం తేడాగానే ఉంది. 18 మీద 2 గీతలు అంటే 9 మీద 1 గీత, అంతే. 9.5 తీసుకుంటే సరిపోతుంది. 9.5 అంటే మనకి ఎంత అర్థము, 9వ నెంబర్ కాబట్టి అందుకని 3.5 కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. సో 9వ నేను చూపిస్తాను చూడండి, 10వ భాగం అంటే ఏంటో. 9.5 అది 9 మీద 3 గీతలు 4, 37 సైజు కదా, 3.7 వరకు తీసుకోవచ్చు అనమాట. చంక డౌన్ అనేది 3.7 వరకు తీసుకోవచ్చు. మనం 3.5 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ నుంచి 3.5 ఇంచులు అని చంక డౌన్ తీసుకున్నాం. ఇది 3.5 ఇంచులు సరిపోతుంది. 3.5 ఇంచులు ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెడతాం. మన మెథడ్ ప్రకారం మనం ఫాలో అయిపోదాం. భయపడకూడదండి, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే పర్లేదు. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అన్నారు కదా, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ లో వేసేసుకుని ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేవి మన వైపుకి వేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ వేస్తాను ఇప్పుడు. నెక్ ఏం కట్ చేయను, మనకి షోల్డర్ లేదు. కొలత అనేది మనం ఎలాగ చేసుకోవాలో చెప్తాను. థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి ఒక ప్లస్ పాయింట్ మనకి. బోట్ నెక్ కాబట్టి కొంచెం ఖర్చు అనేది కింద ఎక్కువే ఉండాలి. డీప్ నెక్ కి బోట్ నెక్ కి అదే డిఫరెంట్ అండి. డీప్ నెక్ అయితే నెక్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి మనకి నడుము అనేది దిగుతుంది. ఇది దిగదు నడుము, బోట్ నెక్ కదా, అందుకని మనం పావించి కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకోవాలి, తక్కువ అయితే పెట్టుకోకూడదు. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. ఇది కూడా కట్ చేస్తాను నేను. ఇది కూర ఉన్న క్లాత్ ఉండకూడదు అనమాట. ఇక్కడ ఉక్సి పట్టి కాజా పట్టి ఖర్చు. నెక్ ఎలా కట్ చేయాలో నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలోనే లాంగ్ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. 9.5 దాకా, 9 మీద 3 గీతలు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఏదైనా ఒకటైందండి, ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ కప్పినా కూడా 9 మీద 3 గీతలే వచ్చింది కదా. సో మనకి వీళ్ళు బాడీ ఫిట్టింగ్ అనేది పర్వాలేదు, బాగానే ఉంది. 8.5 వచ్చింది, 9.5. 9 మీద 4 గీతలనే పెట్టుకోవచ్చు. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసేసుకోండి.
ఇలాగా మీకు కనిపిస్తుంది కదా. 9 మీద 3 గీతలు చెస్ట్. ఇక్కడ హైట్ చెక్ చేసుకోవాలండి, కరెక్ట్ గా వచ్చిందో లేదో. వంక టింకర్ వస్తా ఉంటది అనమాట. 16 మీద 3 గీతలు, ఇక్కడ 16 మీద 3 గీతలు కరెక్ట్ గా వచ్చింది హైట్. ఇక్కడ 9:15కి మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కొంచెం ఇక్కడ 9:15 కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ లైన్ అనేది వేసేసుకోండి. ఇక్కడ అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనకి లేదు. చెస్ట్ లూజ్ కి 5:30 కలిపేసాను సరిపోతుంది. 9:15కి 5:30 కలిపేస్తే ఎంత వచ్చింది? 9:15కి 5:30. 9 మీద 3 గీతలకి 5 మీద 5 గీతలు, 14 మీద 8 అంటే దగ్గర దగ్గర 15 అంటే 7:30 అనమాట. 7:30 ఇంచులు అనేది మనకి ఫుల్ షోల్డరు. ఇక్కడ 7:30 అనేది ఫుల్ షోల్డరు. దీనికి నెక్ వచ్చేసి 3 ఇంచులే తీసుకుంటాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ నెక్ కదా, అందుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ 7:30 ఇంచులకి మార్కింగ్ వేద్దాము. 7:30 ఫుల్ షోల్డర్ 7:30 కదా. చూద్దాం, ఆర్మ్ లూజ్ కి మ్యాచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకోండి. దీనివల్ల ముడతలు రావన్నమాట. పైనుంచి కింద వరకు ఇలాగా క్రాస్ గా వస్తుంది లైన్. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇలాగా దీంట్లో కలిపేసుకోండి. ఇది కట్ అయిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. ఇక్కడ ఇలాగా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి. ముడతలు అసలు రావు. ఇప్పుడు ఇదంతా పోయినట్టే మనకి. అర్థమైందా? ఇది మనకి లేదు. ఇంకా షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కాక కుడతామో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి ఆర్మ్ లూజ్ 8:15కి మ్యాచ్ అవ్వాలన్నమాట. చూడండి, ఇలాగా తీసుకెళ్ళాలి. నాకు 8 మీద 7 గీతలు వచ్చింది. అంటే 7:30 ఇంచులు అనేది కాదనమాట, 7 ఇంచులే. 7 ఇంచులకే మనం మార్కింగ్ అనేది ఇప్పుడు వేసుకుందాం. అలాగా క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలి. ఇది మర్చిపోండి, కట్టింగ్ లోకి పోతుంది. క్రాస్ గా ఖర్చు 7 ఇక్కడ నుంచి ఇలాగ చూసుకుంటే 8 మీద 3 గీతలు వచ్చేసింది. 8 మీద 3 గీతలు అంతేనండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 3:30 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ బోట్ అనేది ఇలా తీసేసేయండి. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ కొలుచుకుంటే సరిపోతుంది. ఈ వీపు పార్ట్ ఉంది కదా, ఈ హైట్ అనేది కొలుచుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి దాదాపుగా ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ 3:30 ఇంచులు, ఇక్కడ 3:30 ఇంచులు. సైజు పెద్ద సైజు కదా, అందుకని. మరి వీళ్ళకి డీప్ ఇష్టపడతారో లేదంటే ఏంటో మనకు తెలీదు. ఇప్పుడు నెక్ అనేది ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. ఇంకొక స్టెప్ ఇవ్వచ్చు ఇలాగా. ఓకేనా? ఇలా వచ్చి ఇక్కడే రావాలి, ఇలాగే రావాలి. ఇలా వస్తేనే ఈ షేప్ వస్తుంది మనకి. నేను క్యాన్వాస్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు మెమరీ ఫుల్ అయిపోయి ఎప్పుడు ఆగిపోయింది కూడా తెలియలేదండి. ఆగిపోయింది. నేనైతే ఫ్రంట్ పార్ట్ మీకు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని యాజ్ టీజ్ గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది చూసారా, ఇది ఇలాగా బయటకు వచ్చేసేయాలన్నమాట. ఫోల్డింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసి మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే ఇది ఉన్నదనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఉండకూడదు. యాజ్ టీజ్ గా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ అంతా కూడా కరెక్ట్ గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే పెట్టేసుకోండి. నెక్ 3 ఇంచులు కదా. నెక్ డీప్ ఎలా చూసుకోవాలి అంటే, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ షోల్డర్ సెకండ్ లైన్ ఉంటుంది కదా, నెక్ రౌండ్ మన వైపుకి ఫోల్డింగ్ వైపుకి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇలా ఇలా పట్టుకుని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇదనమాట. సో నెక్ రౌండ్ ఇక్కడ వరకు ఉంది. దీంట్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెక్ 3 ఇంచులు తీసాను కదా, ఇక్కడ 3:30 తీసాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, పట్టేసినట్టు ఉంటది అనమాట. ఇప్పుడు మనకి ఈ చెస్ట్ పాయింట్ ఎలాగంటే, మనకి చెస్ట్ పార్ట్ కి 1.5 ఇంచు కలిపితే మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది.
ప్రిన్సెస్ కట్కి ఇది ఎక్కువగా మాస్టర్ కటింగ్ లో వాడతారు అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి మన చెస్ట్ పాయింట్ ఎంత, మనకి చెస్ట్ ఎంత 9.5 కదా, ఇది 9.5 అనమాట. ఇది 9.5. దీనికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకొచ్చి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే ఇది మనకి చెస్ట్ పాయింట్ అవుతుంది. ఓకేనా, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మనకి ఇలా షేప్ అనేది రావాలి. సో మరి ఇది ఎంత తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది దాదాపుగా మీడియం సైజే బ్లౌజ్ అండి. మీరు ఏం తీసుకోవాలంటే ఖర్చులతో కలిపి కట్ చేసి కుడతాం కదా, ఖర్చులతో కలిపి పాతకో 4 ఇంచులు తీసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి పాతకో 4 ఇంచులు తీసుకోండి. సో చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, అంటే 4.5 తీసుకోవాలన్నమాట. సరిపోతుంది. వీళ్ళది చెస్ట్ ఎక్కువ ఉందండి. ఎలా తెలుస్తుంది అంటే ఇంకా డాట్ ను బట్టి చెప్పేయచ్చు అనమాట. ఎంత పెద్ద డాట్ ను చూసారా, చెస్ట్ ఎక్కువ. అందుకు నేను ఇక్కడ మధ్యలో 3 ఇంచులు తీసుకున్నాను. ఇంత 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ కావాలి. అందుకని ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా లైన్ వేసుకోండి. కొంచెం స్ట్రైట్ గా లైన్ వేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేసుకుని దీంట్లోకి ఇలా కలిపేసుకోండి. కింద హైట్ కన్నా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుడతాం కదా, పైకి వెళ్తుంది అనమాట. ఇలా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే సెట్ అయిపోతుంది. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి, బ్యాక్ పార్ట్ ఆధారంగానే. సో ఇదనమాట, ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మెమొరీ ఫుల్ అయిపోయింది. నెక్ కటింగ్ నెక్స్ట్ వీడియో చెప్తాను. క్యాన్వాస్ మీద పెట్టి నెక్ అనేది కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.